నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న కాయిన్స్తో బౌల్ చేయడం చూశారు కదా. ఇప్పుడు నోట్ తోటి దండ చేసి అమ్మవారికి వేస్తాను, చూసేయండి. ముందుగా ఇలాగా నోట్ తీసుకుని అటు ఇటు మడత పెట్టాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేస్తే మనకి ఇలా వస్తుంది. అలాంటివి చేసుకుని మనకి దండకి ఎన్ని కావాలితే అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దారం తీసుకుని దాన్ని ఇలా ముడి వేసుకోవాలి దండలాగా. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకో నోటి ముడి వేసుకోవాలి. ఎందుకంటే మనం ఓపెన్ చేసినప్పుడు ఆ గ్యాప్ సరిపోయేలా చూసుకోవాలండి. అలాగే మొత్తం అన్నీ దండలా కట్టేసి దారంతో చూసారు కదా. మొత్తం అన్నీ ఇలా అయితే కట్టేసానండి నేను. ఇప్పుడు వాటిని ఇలాగ ఓపెన్ చేసి, ఇది డబల్ టైప్ గమ్ ఉంటుంది కదా, దాన్ని అయితే చిన్న పీస్ కట్ చేసుకునండి. అటు ఇటు ఇలాగా చివర్లు మనం అంటించడమేనండి, అటు సైడ్ ఇటు సైడ్. అప్పుడు మనకి ఇలాగ ఫ్లవర్ లాగా వస్తుంది. చక్కగా అన్నీ ఇలా చేసుకుని దండ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. చాలా ఈజీ కూడా చేయడం. అంతేనండి. అన్నీ ఇలా చేసుకుని మనం ఏ నోటితోటైనా చేసుకోవచ్చండి, మన ఇష్టం. అది 10 కానీ 20 కానీ 50 కానీ 100 కానీ 200 కానీ 500 కానీ మన ఇష్టం వచ్చిన నోటితోటి. మనకి కలర్ కూడా ఉంటుంది కదా, ఏ కలర్ కావాలితే ఆ కలర్ నోటితో చక్కగా చేసుకుని అమ్మవారికి దండ వేసుకోవచ్చండి. మొత్తం అన్నీ కూడా ఇలా చేసుకుని రెడీ చేస్తే ఇలా వస్తుందండి. మన ఫోటో సైజుని బట్టి మనకి ఎన్ని కావాలితే అన్నీ చేసుకోవచ్చు. నేను ఇవి లాస్ట్ ఇయర్ చేసుకున్నామండి. జాగ్రత్తగా కవర్లో పెట్టి బీరోలో పెట్టి దాశాను. మీకు చూపిద్దారని మళ్ళీ ఈరోజు కొత్తగా చేశానమాట. ఇవ్వండి, ఇవన్నీ లాస్ట్ ఇయర్ చేసుకున్నవి. ఇలా చేసుకుని చక్కగా అమ్మవారిని అలంకరిస్తే చాలా అందంగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.